జిల్లాలో పట్టపగలే రిమ్స్ కార్మికులు ఉద్యోగుల దోపిడీ జరుగుతుందని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్ ఆరోపించారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలందిస్తున్న కార్మికుల పట్ల ఇంత దారుణంగా వ్యవహరించడం సరికాదంటూ మండిపడ్డారు. కాంట్రాక్టర్తో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం జీవో MS-60 ప్రకారం వేతనాలు ఇవ్వాలని, ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ రిమ్స్ ఉద్యోగులు ఏఐటీసీ అనుబంధమైన తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె బాట పట్టిన విషయం విదితమే. వీరి సమ్మె సోమవారం 3వ రోజుకు చేరుకుంది. అందులో భాగంగా ఇవాళ రిమ్స్ ఎదుట సమ్మె శిబిరం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా తరలి వెళ్లి అక్కడ నిరసన వ్యక్తం చేశారు. అధికారులకు, కాంట్రాక్టర్కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తిచ్చారు. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ గార్డ్స్, పేషెంట్ కేర్ కార్మికులకు జీవో MS-60 ప్రకారం 12,000 చెల్లించాల్సి ఉండగా 11,000 మాత్రమే ఇస్తున్నారని ఏఐటీసీ జిల్లా కార్యదర్శి సిర్ర దేవేందర్ ఆరోపించారు. అలాగే పీఎఫ్ కింద ప్రతి కార్మికుని ఖాతాలో 3,023 రూపాయలు జమ కావాల్సింది పోయి కేవలం 800 నుండి 1,600 లోపు మాత్రమే జమ చేసి మిగతా డబ్బులను కాజేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో అధికారులు కలగజేసుకుని కార్మికులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. లేని పక్షంలో కార్మికులు, ఉద్యోగులతో కలిసి ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వెంటనే కార్మికులకు న్యాయపరంగా దక్కాల్సిన వేతనాలు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. రిమ్స్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్ కార్మికులు సమ్మె బాట పట్టడం జరిగింది. సమ్మె కంటే ముందు 15 రోజుల ముందు రిమ్స్ డైరెక్టర్ గారికి నోటీస్ ఇచ్చినాం. సార్, 15 రోజులల్లో 14 రోజులల్లో మా సమస్యలు పరిష్కరించకపోతే మేము సమ్మె కోతామని చెప్పినప్పటికీ కూడా 15 రోజుల పాటు రిమ్స్ ముంగట ప్రతిరోజు నిరసన ధర్నా తెలియజేసి అయినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో మొన్న శనివారం నుండి సమ్మె చేపట్టడం జరిగింది. సమ్మె ముఖ్య ఉద్దేశం ఏదైతే కృష్ణా కన్స్ట్రక్షన్ ఏజెన్సీ వారు ఉన్నారో అగ్రిమెంట్ తీసుకున్న దాని ప్రకారం వేతనాలు ఇవ్వాలని, డిఎంఈ సర్కులర్ ప్రకారం వేతనాలు ఇవ్వాలని, ఏదైతే జీవో MS నంబర్ 60 ప్రకారం వేతనాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశాం. ఇవాళ కాంట్రాక్టర్ గారు కూడా ప్రతి కార్మికునికి ప్రతి నెల 12,093 రూపాయలు అకౌంట్లో వేస్తానని అగ్రిమెంట్ తీసుకోవడం జరిగింది. 3,023 రూపాయలు పీఎఫ్ కడతానని అగ్రిమెంట్ తీసుకోవడం జరిగింది. 484 రూపాయలు ఈఎస్ఐ కడతానని అగ్రిమెంట్ తీసుకొని పట్టపగలే నిట్ట మధ్యాహ్నం దోచుకోవడం జరుగుతుంది. 3,200 పీఎఫ్ కట్టాల్సింది 1,340 రూపాయలు కట్టి 1,675 రూపాయలు దోచుకోవడం జరుగుతుంది. 11,000 రూపాయలు వేతనం ఇచ్చేసి 1,093 రూపాయలు పట్టపగలి దోచుకోవడం జరుగుతుంది. 484 రూపాయలు ఈఎస్ఐ కట్టాల్సింది ఓన్లీ 61 రూపాయలు కట్టి 423 రూపాయలు దోచుకోవడం జరుగుతుంది. ఈ ఏదైతే 12,093, 484, 3,023 రూపాయలు ఇస్తున్నానని ప్రతి నెల బిల్లులు లేపుకొని దోచుకొని తింటున్నటువంటి కాంట్రాక్టరు చాలని వేతనాలతో కరోనా సమయంలో కూడా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఈ పనులు చేసినటువంటి కార్మికులు ఇలా నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటుతుండే ఈ చాలని వేతనాలతో ఎట్లా బతుకుతారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. డిమాండ్లన్నింటినీ పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ సమ్మె కంటిన్యూగా కొనసాగుతామని హెచ్చరిస్తూ ఉన్నాం.